హాయ్ నమస్కారం. ఈరోజు మనము ఒక యాత్రా స్థలాన్ని ఎన్నుకొని ఆ యాత్రా స్థలంలో చాముండేశ్వరి క్షేత్రాన్ని వీడియో తీయడం జరిగింది. దాన్ని మీకు చూపిస్తాము. ఇప్పుడు ఇక్కడ మంజీరా నది ఒడ్డున ఈ పుణ్యక్షేత్రము చాముండేశ్వరి క్షేత్రము విరాజిల్లుతుంది. ఇక్కడ ఐలజుల వంశస్థుల కులాచారి ఐలజుల వంశస్థుల వెంకటరమణాచార్యుల వారి ద్వారా ఇక్కడ ప్రతిష్ఠింపబడింది. ఇది విచిత్రం ఏమిటంటే ఇక్కడ మంజీరా నది కాశీలో పారినట్టుగా ఉత్తరం వైపు పారుతుంది. తర్వాత అన్ని గుడులు తూర్పు వైపున ముఖం ఉంటే ఇది మాత్రం పడమడగ దిక్కుగా ముఖం చేసి నిర్మించడం జరిగింది. అయితే అక్కడ కోడూరు జిల్లా నెల్లూరు జిల్లా కోడూరు ప్రాంతం నుంచి ఐలజుల వంశస్థులైన మన వెంకటరమణాచార్యుల వారు ఇక్కడికి వచ్చి 1979లో ఈ స్థలాన్ని ఎన్నిక చేసి దున్నించి శంకుస్థాపన చేశారు. మళ్ళీ 1 మార్చి 1983 సంవత్సరంలో ఒక రేకుల షెడ్డులో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజలు స్టార్ట్ చేశారు. అన్ని దేవాలయాలు ఎట్లుంటాయంటే గుడి నిర్మించిన తర్వాత ప్రతిష్ఠ ఉంటుంది, కానీ ఇది ప్రతిష్ఠించిన తర్వాత గుడి నిర్మించడం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు మాట్లాడితే తెలిసింది. అయితే దీన్ని నిర్మించడానికి ఆ వంశస్థులు వాళ్ళ తాతగారు వెంకటరమణాచార్యుల వారి తాతగారు మట్టి విగ్రహాన్ని చేసి దాన్ని పూజించేవారట. అయితే అప్పుడే సంకల్పం తీసుకున్నాడు అతను. తీసుకొని ఇక్కడ అమ్మవారిది ఒక గుడి కట్టించాలని సంకల్పం తీసుకొని దాన్ని నిర్మించడం జరిగింది. తమిళ శిల్పుల్ని కరీంనగర్ జిల్లా నుంచి శిల్పాన్ని తెప్పించి తమిళ శిల్పంతో 18 చేతుల అమ్మవారిని చెక్కించి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మనం ఇప్పుడు గుడి ప్రాంగణంలో ఉన్నాము. ముందర దాని నుంచి ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనము ఆలయ ప్రాంగణంలో ఆలయం ముందు భాగంలో ఉన్నాము. ఇది గోపురం, ఎంట్రన్స్ గోపురం. ఆదివారం రోజున యాత్రికులు చాలా ఉంటారట. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా రోజు నిర్వహిస్తారు ఇక్కడ. అయితే ఒకసారి మనము అన్ని పరిసర ప్రాంతాన్ని గమనిద్దాం. అటువైపుగా చెట్లు, రోడ్డు, హైవే ఉంది. ఇటువైపున మంజీరా నది మొదట్లో కనిపిస్తున్నది. మంజీరా నది యాత్రికులు బస్సులలో, కార్లలో వచ్చి ఇక్కడికి వచ్చి ఉన్నారు. కొంతమంది ఏమో టిఫిన్లు వండుకుంటున్నారు. తర్వాత ఇటు తీసుకుంటే సెక్యూరిటీ గది ఉంది ఇక్కడ. తర్వాత ఇప్పుడు మనము ఆలయంలోకి ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి చూస్తే అన్నీ కనిపిస్తాయి మనకు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూర్చున్నారు. ఇది ఆలయంలో మెట్లు. ఇప్పుడు లోపలికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు అతిపెద్ద తలుపుల నిర్మాణం చూడండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణం జరిగింది. గోపురాలు 4 వైపుల గోపురాలు నిర్మించాలని సంకల్పించారు. 3 వైపులు అయిపోయింది ఎప్పటికే. ఈ తలుపులు చూడండి ఎంత పెద్ద ఉన్నాయి. ప్రత్యేకమైన కట్టెని తీసుకొని దీన్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి రాశులు, సింహరాశి, తులారాశి అన్నీ ఇక్కడ వేయడం జరిగింది. అన్ని రాశులు. ఇది ఎంట్రన్స్. చాముండేశ్వరి 18 చేతుల అమ్మవారు ఇక్కడ లేదు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనం. ఇక్కడ చూడండి లోపల ప్రాంగణం. గోపురం చూడండి ఒకసారి. అందరూ ఫోటోలు దిగుతున్నారు యాత్రికులంతా. ఇంకొక గోపురం అటువైపున ఉంది. తిరుపతిలో ఉన్నట్టుగానే కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం జరిగింది. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నది. ఇది మొదలెట్టింది మాత్రం 1983. ఇంకా నడుస్తూనే ఉన్నది. గోపురాలు ఇది ఆలయ ప్రాంగణకు మనం ఎంట్రన్స్ లోపల గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. మనము ప్రసాదాలు తింటున్నారు భక్తులందరూ. 10 అడుగుల విగ్రహము, నిలబడిన విగ్రహము 18 చేతులతో ఎక్కడా మనం చూడలేము. ఈ అమ్మవారి చాముండేశ్వరి మందిరంలోనే చూడగలుగుతున్నాం మనము. చాలా అదృష్టవంతము. చూడండి ఒకసారి కట్టడాలు.
భక్తులందరూ ప్రసాదాలు దర్శనం తర్వాత ప్రసాదాలు తీసుకొని తింటున్నారు. ఇక్కడ చూడండి కట్టడాలు ఎంత బాగా కలర్లతో వేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి చూడండి జాలీలు ఉన్నాయి, మొత్తం కలరింగ్తో చాలా బాగుంది. ఇక్కడ కాట్రాలో జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవి టెంపుల్ ఉన్నట్టుగా 3 విగ్రహాలు, బ్రహ్మీమాత, కాళీమాత, దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది బ్రహ్మీమాత, కాళీమాత, వైష్ణవి మాత. వైష్ణోదేవి టెంపుల్లోనే 3 విగ్రహాలు కనిపిస్తాయి, మళ్ళీ ఇక్కడనే కనిపిస్తున్నది. అత్యంత ప్రశస్తమైంది. భరద్వాజ వంశస్థులు, భరద్వాజ గోత్రస్తులైన ఐదుల వంశస్థులైన వెంకటరాచార్యుల వారు తన సంకల్పం కోసం దీన్ని నిర్మించడం జరిగింది. సంకల్పం తీసుకొని నిర్మించారు. మంచి ఉపాసకులు, మంచి కవి. ఇక్కడ చూడండి గర్భగుడి ఇక్కడ ఉంది. అందరూ లైన్లో వెళ్తున్నారు భక్తులందరూ. ఇక్కడ చూడండి చూడండి ఇది తిరగడానికి స్థలం. ఇక్కడి నుంచి భక్తులందరూ అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. తొమ్మిది అడుగుల చాముండేశ్వరి విగ్రహము 18 చేతులతో చెక్కబడింది. ఇది కరీంనగర్, ధర్మపురి ప్రాంతం నుంచి ఉత్తమ శిలను తెప్పించి చాముండేశ్వరి విగ్రహాన్ని తన ప్రత్యక్ష పర్యవేక్షణలో చెక్కించినారు మన ఐలజల వంశస్థులైన వెంకటరమణ కవి గారు. గర్భగుడి నుండి గోపురం భూమి నుండి 85 అడుగుల ఎత్తున్నది. అంటే అంత ఎత్తుగా ఉంది. గోపురం నుంచి భూమి నుంచి పై వరకు గోపురం వరకు 85 అడుగులు, అతి పెద్దది. ఇది ఈ క్షేత్రము 2వ కాశీగా అభివృద్ధి చెందడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. చూడండి అప్పటికే 7:08కే రష్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఆదివారం అన్నదాన కార్యక్రమం రోజు ఉంటుంది. అద్భుతం. రోజు అమ్మవారి అన్నదాన కార్యక్రమం జరగడం అద్భుతం. ఇది మన తిరుపతిలో ఉన్నట్టుగానే రోజు అన్నదానం ఉంటుంది. 10 నుంచి 12 వరకు టోకన్లు ఇస్తారు. టోకన్లు తీసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించాలి. నమస్కారం. మీకే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దాని తర్వాత లైక్ చేయండి. అందరికీ నమస్కారం.